ఈరోజు క్లాస్ సెషన్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో లాస్ట్లో దీని కాన్సెప్ట్ గురించి బేసిక్స్ నేర్చుకున్నాం. దాని గురించే ఇన్ డీటెయిల్ మనం బీటెక్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో చూస్తాం. అండ్ రెండోది మీకు దీని మీద కంపల్సరీ 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. యాక్చువల్లీ దీనిలో మీకు 2 ఫార్మ్స్ ఉన్నాయి, ఒకటి లీనియర్, రెండోది నాన్ లీనియర్. బట్ నాన్ లీనియర్ని లీనియర్ కిందకి కన్వర్ట్ చేయొచ్చు, దాన్నే మనం బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అంటాం. కాబట్టి కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ని అప్లై చేయాలి. కాబట్టి ముందు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నట్టయితే తర్వాత బెర్నౌల్లీస్ ఈక్వేషన్ని దీన్ని ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. ఓకేనా? సో ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసినట్టయితే నో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనకి 2 ఫార్మ్స్లో వస్తాయి. దట్ ఈజ్ ఒకటి ఇన్ dy/dx ఫామ్లో ఉండొచ్చు, లేదా dx/dy ఫామ్లో ఉండొచ్చు. తేడా ఏంటో చూడండి. దీంట్లో x వచ్చేటప్పటికి ఇండిపెండెంట్ వేరియబుల్, వేరాజ్ y వచ్చేటప్పటికి డిపెండెంట్ వేరియబుల్ అయితే దీంట్లో x డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, వేరాజ్ y వచ్చేటప్పటికి ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. అంటే ఇక్కడ yని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసాం, ఇక్కడ xని విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేసాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీంట్లో p ఆఫ్ x దట్ ఈస్ నథింగ్ బట్ xలో ఒక ఫంక్షన్ అవైలబుల్ ఉంటుంది, వేరాజ్ ఇక్కడ p ఆఫ్ y దట్ ఈస్ నథింగ్ బట్ yలో ఫంక్షన్ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి పక్కన y మల్టిప్లికేషన్లో ఉంటే ఇక్కడ పక్కన మీకు x మల్టిప్లికేషన్లో ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x దట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ ఫంక్షన్ q ఇన్ టర్మ్స్ ఆఫ్ xలో ఉంటుంది, వేరాజ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా q ఇన్ టర్మ్స్ ఆఫ్ y అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీకు 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి dy/dx p ఆఫ్ x ఇంటూ ఈ y కామన్గా ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఫంక్షన్ ఉంటుంది. వేరాజ్ dx/dyలో కనుక ఉన్నట్టయితే p ఆఫ్ y ఫంక్షన్ xతో మల్టిప్లై ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు వైలో మీకు ఫంక్షన్ అవైలబుల్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏ ఫామ్లో ఉన్నా కూడా వీటిల్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఒకవేళ మీకు డైరెక్ట్లీ ఇచ్చిన ప్రాబ్లం లీనియర్లో లేకపోతే దాన్ని dy/dx లేదా dx/dy ముందున్న కోఎఫిషియెంట్స్ని డివిజన్ చేయడం ద్వారా మీరు లీనియర్లోకి కన్వర్ట్ చేసుకుని దెన్ ప్రాసెస్ని సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా? నౌ ఈ రెండిట్లో మీరు ఏ ఫామ్లో చూసుకున్న స్టెప్స్ ఆఫ్ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే p ఎంత q ఎంత ఐడెంటిఫై చేసుకోవడం. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికల్లా ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఫామ్కి అయితే కనుక e పవర్ p dx దట్ ఈజ్ ఈకి పవర్లో ఎక్స్పోనెన్షియల్లో ఇంటిగ్రల్ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు dx రాయాలి. వేరే సెకండ్ దానికైతే ఇదే ఈ పవర్లో ఇంటిగ్రల్ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు dy చేయాలి. దాన్నే మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటారు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ దీనికైతే సొల్యూషన్ మీకు y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ విత్ రెస్పెక్ట్ టు dx ప్లస్ c ఫామ్లో ఉంటుంది. అంటే ఫస్ట్ దాని యొక్క సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y యాజ్ ఎ డిపెండెంట్ వేరియబుల్ ఉంటే సెకండ్ దానికి మాత్రం ఇందులోనే ఎక్కడెక్కడైతే y ఉందో అక్కడ xతో రీప్లేస్ చేయండి. దట్ ఈస్ x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేట్ చేస్తే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేయాలి ప్లస్ c ఈజ్ ద కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. కాబట్టి మీకు లాస్ట్లో ఈ ఇంటిగ్రేషన్ని సాల్వ్ చేయడం దట్ ఈస్ బేసిక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకున్నట్టయితే దీని నుంచి మార్క్స్ మీరు ఈజీలీ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేటప్పుడు ముందు ఎవరి డిపెండెంట్ వేరియబుల్ ఎవరి ఇండిపెండెంట్ వేరియబుల్ దట్ ఈస్ ఏ ఫామ్లో ఉంది, dy/dx ఫామ్లో ఉందా
dx/dy ఫామ్లో ఉందా ఫస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ పీని క్యూని ఐడెంటిఫై చేసుకొని సెకండ్ స్టెప్లో దాని యొక్క ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కూడా మీరు డైరెక్ట్లీ ఒక స్టెప్లో చేసేమాకండి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేయండి, తర్వాత ఆ వాల్యూని తీసుకెళ్ళి ఎక్స్పోనెన్షియల్కి పవర్లో ఈ పవర్లో రాయండి. అలా మీకు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. ఫైనల్లీ సొల్యూషన్ ఈక్వేషన్ మీకు ఏ ఫామ్లో ఇచ్చాడో దాన్ని బట్టే దాని యొక్క సొల్యూషన్ని రాయాలి. కాబట్టి జనరల్ ఫామ్లో సొల్యూషన్ రాసి లాస్ట్లో ఒక 2 స్టెప్స్ ఇంటిగ్రేషన్ కనుక మీరు సాల్వ్ చేసుకున్నట్టయితే దీంట్లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఓకేనా? నౌ బోత్ ద ఫార్మ్స్ మీద ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకుని డిస్కస్ చేద్దాం. సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి, నేను వాటికి ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? సో క్వశ్చన్స్ చూద్దాం. అండ్ నేను చెప్పిన ఇదే ప్రొసీజర్లో 3 స్టెప్స్ని కవర్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. మీకు ప్రొసీజర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ముందు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ ద ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేశాడు. ఆ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఏం చూసుకోవాలి, ఈక్వేషన్ dy/dx ఫామ్లో ఉందా dx/dy ఫామ్లో ఉందా చూసుకోవాలి. నా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ ఫామ్లో ఉంది, dy/dx ఫామ్లో ఉంది. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది dy/dx పక్కన కోఎఫిషియంట్ ఏమీ ఉండకూడదు. దట్ ఈస్ ఎక్స్ కానీ వై కానీ ఉండకూడదు. ఉంటే కనుక మళ్ళీ అది బెర్నౌల్లీస్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? లీనియర్ ఫామ్లో ఇక్కడ ఏమైనా కోఎఫిషియంట్ ఉంటే కనుక దాన్ని త్రూఅవుట్ ద ఈక్వేషన్ డివైడ్ చేసేసి ముందు స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో ఫస్ట్ మారుద్దాం. డివైడింగ్ బై ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ యూ విల్ గెట్ లెఫ్ట్ సైడ్లో మీకు dy/dx ప్లస్ ఎక్స్తో డివైడ్ చేశారు కాబట్టి 1/x ఇంటూ వై. ఇలా సపరేట్గా ఎందుకు రాశానో మీకు నెక్స్ట్ స్టెప్లో తెలుస్తుంది. ఈజ్ ఈక్వల్ టు log x డివైడెడ్ బై ఎక్స్. ఒకసారి మీరు ఈ ఫామ్ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఏ ఫామ్లో ఉంది, dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ y డిపెండెంట్ వేరియబుల్ అయితే x ఇండిపెండెంట్ వేరియబుల్ పొజిషన్లో ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఫామ్. ఓకేనా? అకార్డింగ్లీ మీరు అప్లై చేయండి. సో ఇక్కడ కంపేర్ చేసుకున్నట్టయితే హియర్ p ఈజ్ ఈక్వల్ టు 1/x. ఇప్పుడు అర్థమైందా ఎందుకు సపరేట్గా రాశాను? సో దట్ మీరు pని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి. నౌ క్యూ ప్లేస్లో ఎంత ఉంది, log x డివైడెడ్ బై x ఉంది. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్. పీని క్యూని ఐడెంటిఫై చేశారు. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్లీ చేయమాకండి, ముందు ఇంటిగ్రేషన్ చేసుకుని తర్వాత ఎక్స్పోనెన్షియల్ రాయండి అని చెప్పాను. అవునా? అదే చేద్దాం. నౌ ఇంటిగ్రల్ ఆఫ్ pdx ఈజ్ ఈక్వల్ టు 1/x dx. ఇక్కడ మనకి స్టాండర్డ్ ఇంటిగ్రేషన్స్ తెలిసి ఉండాలి. 1/x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత మనకి, ఇట్ ఈస్ నథింగ్ బట్ log x. సో ఇంటిగ్రల్ ఆఫ్ pdx వచ్చేసింది. దేర్ ఫోర్ నౌ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ pdx, దట్ ఈజ్ ఈ పవర్లో మీకు వచ్చేది log x. ఓకేనా? ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎక్స్పోనెన్షియల్ ఈనే ఉంది, దీని బేస్ కూడా ఈనే ఉంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ x కిందకు వచ్చేస్తుంది. దేర్ ఫోర్ మీ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, ఇట్ ఈస్ అబ్టైన్డ్ టు బి x వచ్చేసింది. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టెప్, దట్ ఈస్ నథింగ్ బట్ సొల్యూషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఓకేనా? నో ఇక్కడ మీకు డిపెండెంట్ వేరియబుల్ y కాబట్టి సొల్యూషన్ అదే ఫామ్లో రాయండి. హెన్స్ సొల్యూషన్ విల్ బి ఆఫ్ ద ఫామ్. ఏ ఫామ్లో ఉంటుంది, y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c ఫామ్లో ఉంటుంది. కరెక్టేనా? దట్ ఈస్ ఫస్ట్ ఫామ్. దానిలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ x ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q log x డివైడెడ్ బై x into integration factor integration with respect to dx plus c. ఓకేనా? నో ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ని మనకు సాల్వ్ చేయడం వచ్చినట్టయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. దీంట్లో క్యాన్సిలేషన్ అవుతాయి చూడండి. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్,
ఇంకా ఇంటిగ్రల్లో మిగిలిందంతా మీకు log x మిగిలింది. మనకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రల్ ఆఫ్ log x dx. నౌ ఇంటిగ్రల్ ఆఫ్ log x, దట్ ఈస్ log x కి డైరెక్ట్లీ ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం. ఎలా చేస్తారు? పక్కన మల్టిప్లికేషన్లో ఏమీ లేదంటే దాన్ని 1 అనుకోండి. దీనిలో మనకి log x యొక్క ఇంటిగ్రేషన్ తెలియదు కాబట్టి దాన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ప్రొడక్ట్ రూల్ ఇన్ ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్టయితే u దట్ ఈస్ log x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ log x దట్ ఈస్ 1/x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx హోల్ dx మొత్తానికి dx. నా అప్లై చేసినట్టయితే ఇంటిగ్రల్ ఆఫ్ 1 అంటే x కాబట్టి ఇక్కడ మీకు x log x మిగులుతుంది మైనస్ ఈ x, దీని ఇంటిగ్రల్లో వచ్చే x క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ ఆఫ్ 1 అగైన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ x అవుతుంది. సో రెండిట్లోనూ xని కామన్ తీస్తే మీకు log x మైనస్ 1 వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ log x యొక్క స్టాండర్డ్ ఇంటిగ్రేషన్ x ఇంటూ log x మైనస్ 1. సో దాన్నే తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే y ఇంటూ x ఇజ్ ఈక్వల్ టు x ఇంటూ log x మైనస్ 1 ప్లస్ c, వేర్ c ఇస్ ద కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. కాబట్టి ఇదే మీకు సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? అబ్జర్వ్ చేశారా? కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే 3 స్టెప్పులు చెప్పామో అదే స్టెప్స్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం. ఒకటి p, qని ఐడెంటిఫై చేయడం, రెండోది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయడం, మూడోది సొల్యూషన్ యొక్క జనరల్ ఫామ్లో వాటిని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసి లాస్ట్ స్టెప్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? నా దీంట్లోనే dx/dyలో ఇస్తే ఏమవుతుందో ఇంకో ప్రాబ్లం తీసుకుని చూద్దాం, సో దట్ మీకు బెటర్ క్లారిటీ వస్తుంది. నా ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంని మనం dx/dyలో సాల్వ్ చేస్తాం. అదేంటి సార్ ప్రాబ్లం dy/dxలో ఉంటే మీరు dx/dyలో సాల్వ్ చేస్తామంటున్నారు అనుకోమాకండి. యాక్చువల్లీ మీరు దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుని స్టాండర్డ్ ఫామ్లోకి మారిస్తే dx/dy ఫామ్లోకే వస్తుంది. ఓకేనా? ఎలాగో అబ్జర్వ్ చేయండి. నా ఇది యాక్చువల్లీ స్టాండర్డ్ ఫామ్లో లేదు కాబట్టి ముందు స్టాండర్డ్ ఫామ్లోకి రాద్దాం. ఓకేనా? నా dx/dyలో ఎలా కన్వర్ట్ అవుతుందో చూడండి. ముందు ఈ క్వాంటిటీ మొత్తాన్ని కూడా రైట్ సైడ్కి పంపించేస్తే 1 + y² ఈజ్ ఈక్వల్ టు మైనస్ వచ్చింది కాబట్టి ఇట్ బికమ్స్ e పవర్ tan 1y మైనస్ x. కాబట్టి ఇదట వెళ్ళిపోతే రెండు ఇంటర్చేంజ్ అయిపోతాయి. యూ విల్ గెట్ dy/dx. ఓకేనా? నా ప్రాబ్లంలో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీకు స్టాండర్డ్ ఫామ్లో రాయాలి అంటే p పక్కన y కానీ x కానీ మల్టిప్లికేషన్లో కావాలి. ఓకేనా? ఆ x మీకు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాబట్టి అది సపరేట్ అవ్వాలంటే ముందు ఈ dy/dxని ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇటు పక్కకు తీసుకురావాలి. సో అది ఇటు వచ్చేస్తే 1 + y². సో అది రివర్స్ అయిపోతుంది. ఇట్ బికమ్స్ dx/dy ఈజ్ ఈక్వల్ టు e పవర్ tan 1y మైనస్ x. ఓకేనా? సో ఈ క్వాంటిటీ రిమైనింగ్ అటే ఉంది. ఓకేనా? నో ఇప్పుడు మీరు pని ఐడెంటిఫై చేయాలంటే ముందేం కావాలి? ఈ x గారు ఇటు కావాలి కాబట్టి ముందు దాన్ని ఇటు తీసుకురండి. 1 + y² dx/dy మైనస్ x ఇటు వచ్చేసి ఏమవుతుంది? ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ tan 1y. ఓకేనా? నౌ dx/dy పక్కన కోషంట్ 1 ఉండాలి. అది కాకుండా వేరేది ఏమైనా ఉంటే డివైడ్ చేయాలి స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి అని చెప్పాం. ఓకేనా? సో ఈక్వేషన్ మొత్తాన్ని డివైడెడ్ బై 1 + y² కనుక చేస్తే dx/dy ప్లస్ 1/1 + y² ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ tan 1y డివైడెడ్ బై 1 + y². అబ్జర్వ్ చేయండి. dx/dy సమ్ y ఫంక్షన్ ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో మీకు టోటల్ వైలో ఫంక్షన్ ఉంది. ఓకేనా? ఈ ఫామ్లో ఉంటే మీకు ఏ ఫామ్ అవుతుంది? దట్ ఈస్ సెకండ్ ఫామ్ dx/dy ఫామ్. నా దీంట్లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇది మీకు p ఫామ్లో ఉంటే ఇది మీకు q ఫామ్లో ఉంది కాబట్టి దాన్నే మెన్షన్ చేయండి. హియర్
p is equal to 1 by 1 plus y square and q is equal to e power tan inverse y divided by 1 plus y square. ఓకేనా? కాబట్టి ఇది ఆ ఫామ్లోకి మారుతుందని తెలిసే మీకు dx by dy ఫామ్ అని చెప్పింది. క్లారిటీ వచ్చిందా? మీరు ఇచ్చిన ప్రాబ్లం ఇవ్వంగానే అది dy by dx dx by dy నా ఎలా చెక్ చేసుకుంటారయ్యా అంటే దానిలో ఉన్న y టర్మ్ x టర్మ్ అనేది సపరేట్గా ఉందా లేదా చూసుకోండి. అది dy by dxతో కనుక కలిసి ఉన్నట్టయితే దాన్ని సపరేట్ చేసినప్పుడు ఫామ్ ఇంటర్చేంజ్ అయిపోతుంది. ఓకేనా? అది dy by dx అయితే dx by dy అయిపోతుంది, dx by dy అయితే dy by dx అయిపోతుంది. ఇదే మీకు ఐడెంటిటీ. ఓకేనా? నా ఈ ప్రాబ్లమ్ని ఫర్దర్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. నా ఎప్పుడైతే p, q తెలిసిపోతాయో మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయడం. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ p dx by dy వచ్చింది కాబట్టి ఈసారి నేను pని విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేట్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ y కాబట్టి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 1 plus y square dy. 1 by 1 plus y square అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ tan inverse y స్టాండర్డ్ ఇంటిగ్రేషన్ ప్రకారం. ఓకేనా? దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ p dy కాబట్టి e పవర్ tan inverse y మీకు కావాల్సిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చేసింది. ఇంకా ఫైనల్లీ మిగిలేదేంటి? జనరల్ సొల్యూషన్ రాయడమే. హెన్స్ జనరల్ సొల్యూషన్ ఈజ్ x into integration factor is equal to q into integration factor with respect to y plus c is the constant of integration. దానిలో సబ్స్టిట్యూట్ చేయండి, 2 స్టెప్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి, మీ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. దాన్ని అప్లై చేస్తే x into integration factor e పవర్ tan inverse y is equal to q e power tan inverse y divided by 1 plus y square into integration factor e power tan inverse y dy plus c is the constant of integration. ఓకేనా? నా దీన్ని సాల్వ్ చేయడం వస్తే బేసిక్ ఇంటిగ్రేషన్ ఉపయోగించి మీకు ప్రాబ్లం అయిపోయినట్టే. నా దీన్ని ఎలా సాల్వ్ చేద్దామో చూడండి. నో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే e పవర్ tan inverse y ఇంటూ e పవర్ tan inverse y దట్ ఈస్ 2 టైమ్స్ ఉన్నాయి. అండ్ దీన్ని స్టాండర్డ్ ఇంటిగ్రేషన్స్లో బై యూజింగ్ ద మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ సాల్వ్ చేస్తాం. ఎలా తెలుస్తుంది సబ్స్టిట్యూషన్ అని? tan inverse y యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 1 by 1 plus y square. కాబట్టి మీరు ఈ tan inverse y ని కనుక t అనుకున్నారనుకోండి, dy by 1 plus y square మొత్తం ఏమవుతుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ dt ఎలిమినేట్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి మీరు దాన్ని ఈజీలీ సాల్వ్ చేసేయచ్చు. కాబట్టి ఏమనుకుంటారు? లెట్ tan inverse y is equal to t అనుకోండి. డిఫరెన్షియేట్ చేస్తే 1 by 1 plus y square dy is equal to it totally changes into dt కిందకి మారిపోతుంది. నౌ మీ ఇంటిగ్రేషన్ ఎలా మారుతుంది? e power t into e power t, that is nothing but e power 2t. నెక్స్ట్ ఇది మొత్తం మీకు dt కింద మారిపోయింది కాబట్టి dt plus c, where c is the constant of integration. నౌ e power x యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? e power x కోఎఫిషియంట్ ఏమైనా ఉంటే అది డివైడ్ అవుతుంది. కాబట్టి దీని ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే e power 2t నే బై కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి బై 2 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. నో t వాల్యూ t కి సబ్స్టిట్యూట్ చేసేస్తే e పవర్ 2 ఇంటూ tan inverse y డివైడెడ్ బై 2 ప్లస్ c is the constant of integration. కాబట్టి మీ సొల్యూషన్ x ఇంటూ e పవర్ tan inverse y is equal to e power 2 tan inverse y by 2 plus c is the constant of integration. ఓకేనా? ఇలా మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ dy by dx ఫామ్లో ఉన్న dx by dy ఫామ్లో ఉన్న సాల్వ్ చేసే ప్రొసీజర్ అయితే మాత్రం సేమే. దట్ ఈజ్ 3 స్టెప్స్ ఉంటాయి ప్రొసీజర్లో. పీక్యూల్ని ఐడెంటిఫై చేసుకోవడం, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం, కామన్ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్లో వాటిని సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ అప్లై చేయడం వస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే.
ఓకేనా. నా దీంట్లో మరికొన్ని ప్రాబ్లంతో ఇంకో సెషన్ చేద్దాం. ఈలోపు ఈ ప్రాబ్లమ్స్ని ప్రొసీజర్స్ని పర్ఫెక్ట్లీ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం దీనిలో వచ్చే నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్స్ని కూడా డిస్కస్ చేద్దాం. బెర్నౌల్లీస్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి దే ఆర్ నాన్ లీనియర్, బట్ వాటిల్ని లీనియర్ కిందకి కన్వర్ట్ చేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో సాల్వ్ చేస్తాం. ఓకేనా. దీంట్లో ఎక్కడైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే ప్రొసీజర్లో కానీ లేదా సాల్వింగ్లో కానీ కామెంట్లో తెలియచేయండి. అండ్ ఈ సెషన్ ఆఫ్ క్లాసెస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో దట్ మీ షేరింగ్ అనేది మా ఛానల్ యొక్క గ్రోత్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.